బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం బరిలోకి దిగబోతున్నారు. నియోజకవర్గంలోని స్థానికుడికి ఓటు వేసి ఆదరించండి. నా పర్సనల్ మేనిఫెస్టో ఉపయోగించుకుని నా పార్టీకి ఓట్లు వేయండి. నేను స్థానికుణ్ణి, మిగతా పార్టీకి చెందిన వారు స్థానికుల కాదు. ఇప్పటికైనా నియోజకవర్గంలోని 2,41,000 ఓటర్లు కళ్లు తెరుచుకోవాలని అద్దంకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడుసుమల్లి కిషోర్ బాబు స్థానిక ఓట్లరుకు పిలుపునిచ్చారు. ఆ సహాయం ఏంటంటే, ఎవరికైనా హాస్పిటల్కి అవసరమైతే వికాస్ హాస్పిటల్ అని గుంటూరులో మా హాస్పిటల్ ఉంది. మీకు ₹1,00,000 బిల్లు అయితే 50% మీరు బిల్లు పే చేస్తే మిగతాది నా పర్సనల్గా నేను కడతా. ఇది నా పర్సనల్ మేనిఫెస్టో. ఇది ఈ 5 సంవత్సరాలు మీకు నేను సర్వీస్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నన్ని రోజులు, ప్లస్ నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది. నేను జీవితం మొత్తం, నాకు ఈ ఒక్కసారి 13వ తారీఖు నాకు నొక్కారంటే ఖచ్చితంగా వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను అరేంజ్ చేస్తాను. ఆ నెంబరు రేపు 9వ తారీఖు నుంచి పనిచేయటం ప్రారంభిస్తుంది. 24/7 ఆ ఫోన్ నెంబరు అందుబాటులో ఉంటుంది. ఆ నెంబర్కి ఎవరు కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. ఏ మనిషికైనా అత్యంత అవసరం హాస్పిటల్ అనేది. ప్రాణం మీదకి వచ్చేది ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే. 108 అన్న ఆలస్యం అయిద్దామో కానీ నేను ఇచ్చే నెంబర్ మాత్రం 24/7 ఎప్పుడు కంటిన్యూగా పనిచేస్తుంది. ఇది నేను 100% నేను చెప్తున్నాను. దీన్ని మీరు బలంగా నమ్మండి, జనానికి బలంగా చెప్పండి. నా సొంత ఖర్చులతో నేను ఆ ట్రీట్మెంట్ చేయిస్తాను. 50% హాస్పిటల్ ₹1,00,000 బిల్ అయితే 50,000 కట్టండి, 50,000 నేను కడతాను. ఇంతకంటే ఏ మనిషి లబ్ధి పొందేది ఏం లేదు. వీళ్ళు గవర్నమెంట్లో వస్తే చేస్తామని చెబుతున్నారు, అది వస్తే ఇది చేస్తామని చెప్తున్నారు. నేను అవన్నీ చేస్తానో లేదో నేను చెప్పే సామర్థ్యం నాకు లేదు. నేను ఈ ఉచితమైన హామీలు ఇవన్నీ నాకు రాదు చెప్పటం కూడా. నేను ఇదైతే ఖచ్చితంగా చేయగలను. నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ కింద నేను భావిస్తున్నాను. నేను ఈ పని చేస్తానని శాసనసభ్యులు గారు చెప్తున్నారు. మా ప్రభుత్వం వస్తే నేను ఈ పని చేస్తానని హనుమరెడ్డి గారు చెప్తున్నారు. నా ప్రభుత్వం వస్తుందో రాదు అనేది కాసేపు పక్కన పెడదాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే అభిమానులు ఉన్నారు. అట్లని చెప్పి కిషోర్కి వ్యక్తిగతంగా ఓట్లేసే స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు ఈ నియోజకవర్గం మొత్తం మీద. నన్ను నమ్మి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి కానీ కిషోర్కి కానీ ఓటు వేయాలని అనుకున్నా, ఓటేసినా నేను ఒక పర్సనల్ మేనిఫెస్టోని మీ ముందు ఉంచుతున్నాను. ఇకపోతే నేను స్థానికుడిని. నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను. నా బాల్యం కానీ విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే జరిగినాయి మ్యాక్సిమం. నేను రకరకాలుగా అందరికీ తెలుసు. నాగులపాడు కిషోర్ అని కొంతమంది అంటారు, మీనాక్షి కిషోర్ అని కొంతమంది అంటారు, అద్దం కిషోర్ అని కొంతమంది అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కిషోర్ అని కూడా అంటారేమో బహుశా. అందువల్ల నేను స్థానికుడిని. మిగతా అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్. మీరు ఏ చిలకలూరుపేటో లేదంటే ఏ పెదనందిపాడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఏ అవసరం వచ్చినా నా ఇల్లు అందరికి ఇక్కడే క్లియర్ కట్గా కనపడుతుంది. నా ఇల్లు గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవడైనా ఏ కష్టం వచ్చినా నేను సాయం చేయడానికి నా వంతు నేను ముందుంటాను. వ్యక్తిగతంగా ఏ అభ్యర్థిని కూడా విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారు. నేను అంత దూరం నేను ప్రయాణం చేయను, నాకు అవసరం కూడా లేదు. అటు రవికుమార్ కానివ్వండి, ఇటు హనుమరెడ్డి గారు కానివ్వండి, మేము ప్రస్తుతం కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఒక పార్టీ, మేము ఒక పార్టీ, అంతవరకే మాట్లాడుకోవటం జరుగుతుంది. కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ గురించి కానీ నేను ఎప్పుడు మాట్లాడను. నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరు. నేను దయచేసి వాళ్ళకు కూడా, వాళ్ళు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేసే మనుషులు కాదు. ఇప్పటివరకు ఈ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి సాంప్రదాయం కూడా లేదు. ఇది ఇలానే కొనసాగిద్దామని వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి. ఎన్డీఏ కూటమిలో భాగంగా అద్దంకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాజ్పూడి నరసింహారావు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామన్నారు. నిన్నట కాంగ్రెస్ రిలీజ్ చేసినటువంటి ఎమ్మెల్యేల జాబితాలో అడుసుమల్లి కిషోర్ గారు ఉండటం మనకెంతో సంతోషకరం, ఆనందం. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకి పూర్తి మద్దతునిచ్చి అద్దంకి అసెంబ్లీలో గెలవటానికి మా వంతు మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము.